అందరికి నమస్కారం అండి. నా పేరు చంటిబాబు అండి. నేను జనసేన సీనియర్ కార్యకర్త. నేను ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మాది కేశదాసపాలెం గ్రామం, మెండిపాలెం అండి. మాది రాజోల్ నియోజకవర్గం. కాకపోతే నిన్న మాకు ఒక సంఘటన జరిగింది. నేను జనసేన కార్యకర్తన ఉండి ఏదో దోషి అయినట్టు నన్ను పోలీసు వారు వ్యాన్ ఎక్కించి తీసుకుపోయారు. నేను దాని గురించి చాలా పశ్చాత్తాపడుతున్నాను. నేను చేయని తప్పుకి నన్ను తీసుకెళ్ళడం గురించి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఈ విషయం ఎక్కడ మొదలైంది, ఏమైంది అనేది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమైందంటే ఒక 7 సంవత్సరాలకు సంబంధించిన ఆలయ టెంపుల్కి సంబంధించిన జమ్మ గురించి ఒక అతను చెప్పలేదండి. దాని మీద అతని మీద ఎలిగేషన్ ఉంది. ఎలిగేషన్ ఉండడం వల్ల ఒక 2021లో గ్రామం అంతా కలిసి బుల్లెట్ సీను, మెండు శ్రీనివాస్ అన్న అతనికి చైర్మన్ కింద చేసి అతనికి గుడి బాధ్యతలు అప్పచెప్పారండి. దాంట్లో మేము కూడా కమిటీ సభ్యుల కింద దగ్గర 25 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. అందులో అందరం కలిపి గుడిని బాగా డెవలప్ చేసుకొస్తే 2025లో మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత, జనసేన కూటమి అధికారం వచ్చిన తర్వాత అప్పటిదాకా గొడవలు లేవండి. 4 years వరకు ఏ విధమైన గొడవలు కానీ ఏమీ లేవు. అధికారం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వారు వచ్చారు, మీకు ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, 2020లో ఉన్న ఎంసీ కేసుని బయటకు తీశారు, బైండ్ ఓవర్ కేసుని తీసి మీకు జరుగుతున్నాయి, మీరు ఇలాగా వన్ సైడ్ చేస్తే అవ్వదు అని చెప్పి అన్నారు. సరే అయితేనే మాకు వన్ సైడ్కి వద్దు, ఇరు పక్షాలు కలిపి కమిటీ వేయండి, మాకు అభ్యంతరం లేదు, మేము సపోర్ట్ చేస్తామండి. ఎవరైతే ముందు ఎలిగేషన్ ఉందో అతను కొంతమంది తీసేసి కొత్త వాళ్ళని వేసి దాన్ని కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పి మేము కోరాం. సరే అని చెప్పి అన్నారు. దీనికోసం ఎవరైతే వేరే పార్టీ ఉందో వాళ్ళు అంగీకరించలేదు. ఆర్డీఓ గారు ఏం చేశారంటే అంతర్వేది లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఎండోమెంట్ వారికి దీన్ని గుడి బాధ్యతలు చేయమని లాస్ట్ 2025 తీర్థ మహోత్సవాలు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ నిమిత్తం గౌరవ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత హైకోర్టు వారు ఏంటంటే ఆర్డీఓ గారు పరిధిలో లేకుండా ఆర్డర్ ఇచ్చారని చెప్పి దాన్ని సస్పెండ్ చేశారండి. సస్పెండ్ చేసిన తర్వాత మేము వెళ్ళామండి, తీర్థం చేయాలండి. ఇదే మీ ఆర్డర్ సస్పెండ్ అయింది కదండి, మేము కీస్ అయ్యి బుల్లెట్ సీను హ్యాండ్ ఓవర్ చేశాడు, మాకు అప్ చెప్పన్నాడు. అలా కాదండి, మీకు ఇమ్మని ఇవ్వలేదు కదా ఆర్డరు అంటే, సరే అండి అయితేనే మేము మా పెద్ద అయిన ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వెళ్ళి ఈ విషయాన్ని చెప్తామని చెప్పాను. ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళామండి. సరే ఈ తీర్థ మహోత్సవాలు వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, మేము తీర్థం అనంతరం మీకు ఒక కమిటీ ఏర్పాటు చేసి పీస్ఫుల్గా ఏ గొడవ లేకుండా నేను చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారండి. సరే మేము ఆయన మాట గౌరవించి మేము అలాగే తీర్థం సమయం సపోర్ట్ చేస్తామండి. ఆ టైంలోనే ముందు ఎవరైతే ఎలిగేషన్ ఉన్నదో అతను గుడికి సంబంధించిన కీసు పట్టుకెళ్ళిపోతే ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా అమ్మవారికి దీపదేవ నైవేద్యాలు కానీ ఏమి సమర్పించలేదండి. దాని నిమిత్తం ఎఫ్ఐఆర్ కూడా ఎండోమెంట్ వారు పెట్టారు, పూజారి పెట్టారు. ఆ ఎవిడెన్స్ కూడా ఉంది. తర్వాత తీర్థం అయిపోయిన తర్వాత ఒక 2 months వెయిట్ చేస్తామండి. వెయిట్ చేస్తే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కబురు రాలా. ఈ లోపల సింగిల్ ట్రస్టీని అపాయింట్ చేశారు అని చెప్పి అన్నారు. తీరా సింగిల్ ట్రస్టీ ఎవరైనా చూడగా ఎవరైతే ముందు ఎలిగేషన్ ఉన్నారో అతను అనుచరుడండి. అతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాలంటరీగా పనిచేసిన అతను నియమించారు. మేము ఎమ్మెల్యే గారిని అడగగా సరే నేను మాట్లాడతానని చెప్పారు. మేము దాని నిమిత్తం కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే ఇంటర్మ్ సస్పెన్షన్ ఆర్డర్ అయిందండి. సరే ఇంటర్మ్ సస్పెన్షన్ ఆర్డర్ అయిందని మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే, సరే నేను కమిటీ ఏర్పాటు చేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి అన్నారు. తీరా 2026 మహోత్సవాలు మొదలవుతున్న టైంలో పందిరికార ముహూర్తం ఉంటుందండి. అంతర్వేది లక్ష్మీనరసింహ రథసప్తమి రోజున పందిరికార ముహూర్తం ఉంటుంది. అది వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. మేము అడిగాం, ఏంటి మీరు ఎంత సన్నాహాలు ఎందుకు చేస్తున్నారో అని మేము గుడి దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంట్ వారు కూడా వారికి సహకరించారండి. అక్కడ సహకరిస్తే మేము అడిగాం, తర్వాత మీరు ఎమ్మెల్యే గారి దగ్గర తెలుసుకోండి అని చెప్పన్నారు. మేము ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్ళాం. సరే నేను మాట్లాడతానని చెప్పాను. అలా 29వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా తిరుగుతాను అన్నాడు. 10 సార్లు దాకా తిరిగాం. ఆయన చేస్తానని చెప్తున్నారండి. ఇక్కడ ఏ కార్యక్రమం అవ్వట్లా. ఇక్కడ పాంప్లెట్ కొట్టించడం కానీ, అలాగే తీర్థం సంబంధించిన ఉత్సవాలకి పాటలు పెట్టడం కానీ అన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారండి. ఈ పాంప్లెట్ కూడా పెద్దింట్ల ఆలయ అభివృద్ధి కమిటీ అని ముందు ఎవరైతే ఎలిగేషన్లో ఉన్నాడో, ఫ్రాడ్ చేశాడో అతను సొసైటీని ఏర్పరచుకున్నాడండి. ఆ సొసైటీకి ఈయన ప్రెసిడెంట్, మేము పెద్దింట్ల ఆలయ అభివృద్ధి కమిటీకి. ఆయన సెక్రటరీ ఏమో సింగిల్ ట్రస్టీగా ఎవరైతే సస్పెన్షన్ ఉన్నాడో అతను సెక్రటరీ అండి. అది సెక్రటరీ వాళ్ళు చేసేస్తున్నారు. మేము ఏం చేసామంటే నిన్న అందరం వెళ్ళి
సరే ఇది ఎవరు చేస్తున్నారని టెంపుల్, దీనికి కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఎవరని చెప్పి మేము దాని గురించి ఆరా తెలుసుకోవడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము ఈయన వైస్ ప్రెసిడెంట్ గారు అడిగాడు ఎవరు చేస్తున్నారు ఏంటని, అవతల సమానం చెప్తున్నారు. నేనైతే ఏం మాట్లాడాలి. మల్కిపురం ఎస్ఐ సురేష్ గారు, మన సెకండరీపల్లి ఎస్ఐ గారు వచ్చి దౌర్జన్యంగా వ్యాన్ ఎక్కించేశారండి. నేను తను ఎందుకు ఎక్కించుకెళ్తున్నారు అని చెప్పి అడిగితే నన్ను కూడా తీసుకుని వ్యాన్లో ఎక్కించేసుకెళ్ళిపోయారు. ఎక్కించుకెళ్ళిపోతే మేము స్టేషన్ కాడికి వెళ్ళామండి. అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే మేము ఏం తప్పు చేసాం ఏంటి అన్నారు. ఇక్కడ చిన్న విషయం కూడా చెప్పాలి మీకు. తీర్థ మహోత్సవాలు ఎప్పుడైతే పందిరి గారు ముహూర్తానికి ముందు రోజు ఇరుపక్షాలని బైండ్ ఓవర్ చేశారండి. బైండ్ ఓవర్ చేసిన తర్వాత అన్నారు మీరు ఇరుపక్షాలు బైండ్ ఓవర్ చేశారు కదా, ఈ గొడవలు పడకండి అని చెప్పి అన్నారు. నిన్న పాటల సమయంలో బైండ్ ఓవర్ ఎవరు చేశారో ఏ పార్టీ వాళ్ళు ప్రత్యేకించి అక్కడ పాటలు నిర్వహించడం అన్ని కార్యక్రమాలు చేశారు. మేము బి పార్టీ కింద మమ్మల్ని పెట్టారు. మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ బైండ్ ఓవర్ ఉంది కదా, మీరు గొడవలు చేసేస్తారు అని చెప్పి ముందస్తు చర్య కింద మిమ్మల్ని అరెస్ట్ చేసాము, ముందస్తు చర్య కింద దానికోసం మిమ్మల్ని రిమాండ్ తీసుకున్నాము అని చెప్పి అన్నారు. సార్ మేము అక్కడ గొడవ ఏం చేయలేదు కదా, ముందస్తు చర్య కింద ఎలా చేస్తారు, ఏ పర్పస్ చేస్తారంటే పెద్దింట్లమ్మ ఆక్యుపేషన్ రిపోర్ట్ అని రాశారు. పెద్దింట్లమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఉత్సవాలు చేస్తున్నారు, అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ అవుతుంది, వీళ్ళ మీద వెళ్ళి గొడవలు చేసే అవకాశం ఉందని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళామని చెప్పి నన్ను ఇంకో అబ్బాయిని తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టారు. ఇక్కడ నేను బాధపడేది ఏంటంటే గత 10 సంవత్సరాలు మట్టి అండి ఇదిగోండి పందిరి గారు మొత్తం వాళ్ళు చేసిందండి. ఇది ఎవరైతే సింగిల్ ట్రస్టీ సస్పెండ్ సింగిల్ ట్రస్టీ అండి, గతంలో ఎలిగేషన్ ఉన్న వ్యక్తి అండి ఇతను. ఇదిగో సార్ మేము 2019 నుంచి అండి పార్టీ కోసం కోవిడ్ టైంలోనండి సార్, కోవిడ్ టైంలో అండి. అదేవిధంగా అప్పుడు రాపకొరపస్తి గారు నగ్గిన టైంలో కూడా పార్టీకి చేసామండి మేము జనసేనలో. ఈయన వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు కేజస్పాలెం పంచాయతీ ఎలక్షన్లో జనసేన మద్దతుతో నగ్గిన వ్యక్తి చేసిందండి. ఇది 2022 ఎంపీటీ సెలక్షన్ అండి. ఇందులో కూడా జనసేన క్యాండిడేటే విజయం సాధించారండి కేజస్పాలెం. క్రియాశీల సభ్యులండి మాకు సంబంధించిన ఇదిగోండి మాకు పాంప్లెట్. ఇది 2024 అసెంబ్లీ ఎలక్షన్ అండి మన దేవగారి టైంలో. మేము పార్టీ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి పార్టీ స్టాండ్కి పార్టీ సేవకు కట్టుబడి ఉన్నామండి. మొన్న దేవర ప్రసాద్ గారు పోటీ చేసిన టైంలో కూడా మా బూత్కి నేను ఏజెంట్గా కూడా ఆయనకి సేవ చేశానండి. చేసిన తర్వాత నాలాంటి ఒక కార్యకర్తకి ఇలాగా దౌర్జన్యంగా స్టేషన్కి తీసుకెళ్ళిపోయి ఇటువంటి జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. మేము కోరేది ఒకటేనండి, మాలాంటి కార్యకర్తనే పార్టీ కాపాడుకోనప్పుడు ఇంకా పార్టీ మనుగడ ఎక్కడ ఉంటుందండి. ఇది మన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం అండి. ఎందుకంటే మాకు అయితే చాలా అన్యాయం జరుగుతుంది. మేము ఒకటే అడిగాం సార్, ఇరుపక్షాలు కమిటీ చేయండి, సమానంగా కమిటీ చేసి దాని కమిటీ గుడిని డెవలప్మెంట్ చేయండి, శాంతి భద్రతలకు ఇబ్బంది ఉండదు అని చెప్పామండి. ఇది పార్టీ వైజు మేము జనవాణికి పెట్టామండి. జనవాణిలో తీసుకెళ్ళాం, అక్కడ రియాక్షన్ లేదు. డిప్యూటీ సీఎం గారు ఓఎస్టీ దగ్గరికి కూడా ఫైల్ ఇచ్చాం, అక్కడ మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. మన గౌరవ కలెక్టర్ గారు అమరపురం కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం, బై హ్యాండ్ ఇచ్చాము, చెప్పామండి. ఆయన పిలిపిస్తామన్నారు, అక్కడ కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. గ్రీన్వెన్స్లో 2 times పెట్టామండి. 2 times పెట్టినా కూడా మాకు ఏ విధమైన రిప్లై కానీ ఏ విధమైన న్యాయం కూడా జరగలేదండి. ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇంకా మేము ఒక సామాన్య కార్యకర్తగా సామాన్యుడి కింద ఇంతకన్నా మేము దీన్ని ఏం చేయాలని మాకు అర్థం కావట్లేదు. మేమైతే న్యాయం వరకు న్యాయంగా పోరాడుతున్నామండి. అమ్మవారి సొమ్ము వృధా అవ్వకూడదు. ఎవరైతే ఎలిగేషన్ ఉన్నారో అతను చేయడానికి మాకు అంగీకారం కాదు. పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టికి తీసుకెళ్తున్నాం, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మేము ఫర్దర్గా ఆల్రెడీ టెంపుల్ వాళ్ళ చేత చేపించేస్తున్నారండి, వాళ్ళకి ఏ విధమైన ఆర్డర్ కూడా ఏమీ లేదండి. మేము ఫర్దర్గా దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి మేము దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెట్టాలి, ఆయనే మాకు సాల్వ్ చేయాలని చెప్పి మేము ఆయన వద్దకు వెళ్ళిపోతామండి. మేము ఆయన దగ్గర తేల్చుకుంటాం సార్. మేము జనసేన పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటాం. మాకు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, ఆయన మీదే మాకు హోప్ అండి. మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీర్చుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెండి శ్రీనివాస్, బుల్లెట్ సీన్ అంటారు. మాది రాజుల నియోజకవర్గం, కేశవదాస్పల్లి గ్రామం, వెండిపాలెం అండి. గత 10 ఏళ్ళుగా
శ్రీ పెద్దెల్లమ్మ అమ్మవారి ఆలయ వివాదం మీ అందరికీ తెలిసిన విషయమే. గత సంవత్సరం అయితే ఇండిపెండెంట్ వారి చేత గౌరవ దేవవరప్రసాద్ గారు చేయించారు. అంతకుముందు 4 సంవత్సరాలు మేమే చేసామండి అమ్మవారి ఆలయాన్ని. తర్వాత గత సంవత్సరం ఇండిపెండెంట్ వారి ఆర్డీఓ ఆర్డర్ ప్రకారం 30 రోజులు వారికి ఉత్సవాలు చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారండి. ఆ నిమిత్తం మా దగ్గర ఏవైతే తాళాలు ఉన్నాయో అమ్మవారికి సంబంధించి ప్రతిదీ వాళ్ళు తీసుకున్నారండి. వాళ్ళు తీసుకుని మాకు పేపర్ పూర్వకంగా ఈ తీర్థం అయిపోయిన వెంటనే మీకు చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. అయిన తర్వాత వరప్రసాద్ గారి దగ్గర వెళ్ళాం. వారేమో కంగారు పడకండి, ఇరుపక్షాలు కలిపి కమిటీ చేస్తాను, గొడవలు ఏముండవు, నేను చేసి పెడతానని చెప్పేసి చాలాసార్లు చెప్పారండి అదేమాట. అయినా తాళాలు ఇవ్వలేదు. గత సంవత్సరం నుంచి మాకు ఇటువంటి రిప్లై ఆయన ఇవ్వలేదండి. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఉత్సవాలు సమీపిస్తున్న సమయంలో మేము 10 సార్లు తిరిగామండి ఎమ్మెల్యే గారికి. ఏమైనా సార్ ఇరుపక్షాల్లో గ్రామంతా కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేయండి, గొడవలు అంటే ఏముండవు. గత 10 ఏళ్ళుగా ఏదైతే గొడవలు అయితే ఉన్నాయో ఆ గొడవలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీ ఆధ్వర్యంలో చేసి పెట్టాలని చెప్పేసి కాళ్ళు కడుపు పట్టు దండాలు పెట్టి అడిగామండి. ఆయన నేను చేస్తానని చెప్పేసి ఏదో ఈ ఉత్సవాలు సమీపించి కొలితే సరే నేను మాట్లాడాను, డిఎస్పీ గారు వస్తారో ఎస్పీ గారు వస్తారో అంటే అలాగే కాలం గడుపుకుంటూ వచ్చి మమ్మల్ని ఒక పక్షాన్ని పక్కన పెట్టి వేరే వర్గానికి ప్రత్యేకంగా ఆయన గుడాప్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అనేది. గౌరవ దేవవరప్రసాద్ ఒకటి అడుగుతున్నాం సార్, గత 10 ఏళ్ళుగా మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం సార్. మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మీ ఎలక్షన్లో కూడా గ్రామంలో ఎక్కడా కూడా దేవవరప్రసాద్ గారికి ఓటేయండి, జనసేన పార్టీని గెలిపించండి ఒక్క మాట ఎవరు కూడా చెప్పలేదండి. మేము కష్టపడ్డాం సార్, మీకోసం కష్టపడ్డాం. గత 10 ఏళ్ళుగా జనసేన పార్టీని వదిలేండి, మీకోసం కష్టపడ్డాం. మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏం చేశారు సార్? మాకు మీరు ఇచ్చే గౌరవం అదా? మీరు ఇచ్చే గిఫ్ట్ మాకు కదా? మీరు ఇచ్చిన బహుమతి ఇదా సార్? పోలీసు చేత అరెస్ట్ చేస్తారా సార్? మమ్మల్ని పోలీసులు చేత అరెస్ట్ చేస్తారా? అంటే అధికారం ఉంది కదా, నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ధైర్యం సార్ మీదే. అదే ఓకే సార్, మీరేమైనా పర్వాలేదు. ఇప్పుడు ఏమైనా దయచేసి మా కేసురాజువాడ గ్రామంలో చిన్న కొల్లేరని పెద్దలమ్మవారి ఆలయాన్ని గొడవలు మయం చేసి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ దెబ్బతీయకుండా కాపాడండి. దెబ్బతీయకండి దయచేసి. ఒక వర్గాన్ని మీరు అండగా ఉండి మమ్మల్ని జన సైనికులను మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. 4500 మంది గ్రామంలో 4500 మంది ప్రజలున్న రిప్రజెంటేషన్ సార్, నేను వైస్ ప్రెసిడెంట్ సార్. నన్నెందుకు సార్ మీరు అరెస్ట్ చేస్తారు? నేనేం పాపం చేశాను సార్? మా దేవుడు పవన్ కళ్యాణ్ సార్, ఆయన చూసి మీరు జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాం సార్. మేము జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాం. మీరు ఇన్ని అరెస్టులు చేయండి, ఎన్కౌంటర్ చేయించండి. జనసేన పార్టీ నా ఆఖరి ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి వరకు నేను జనసేన పార్టీ కోసం కష్టపడను సార్. ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఒక వర్గాన్ని జనసేన పార్టీ దూరం చేద్దాం మీ ఉద్దేశం అయితే అది ఏ మాత్రం జరగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సార్. మీకు గౌరవ దేవవరప్రసాద్ గారు మీకోసం కష్టపడాలి సార్. మేము నా పెట్రోల్ చేసి నా డబ్బు సార్, నేను కష్టపడ్డ రైతు పనులు కష్టపడే డబ్బుతో పెట్రోల్ వేసుకుని ఊరు తిరిగి కొంప తిరిగి మీకు ఓట్లు వేయించాను సార్. మీకు ఓట్లు వేయించాను సార్. నన్నెందుకు సార్ అరెస్ట్ చేస్తాను? ఏం తప్పు చేయను సార్, ఏం తప్పు చేయను. ఒక వర్గానికి ఎందుకు అప్పు చెప్పాలి? మీరు దేనికోసం అప్పు చెప్పాలి? గౌరవ డిపార్ట్మెంట్ అడుగుతుంది సార్, మీకు ప్రతిదీ తెలుసు. గౌరవ ఎస్ఐ గారు మీకు ప్రతిదీ తెలుసు. నేనేం తప్పు చేయను సార్. నేను నన్ను అరెస్ట్ చేయడానికి కారణం నేనేం తప్పు చేయను. దేనికోసం నన్ను అరెస్ట్ చేశారు? నేను అడిగాను. 4 సంవత్సరాలు మీకు చేశాం. గత సంవత్సరం ఎండమెంట్ వర్క్ చేశారు. ఈ సంవత్సరం ఎవరు చేస్తున్నారో ఏదైనా సమస్య వస్తే ఎవరి దృష్టికి రావాలి, ఎవరి దృష్టిలో పెట్టాలని చెప్పి అడిగాను. ఆ మాత్రం నన్ను అరెస్ట్ చేస్తారా? ఆ మాత్రం అరెస్ట్ చేస్తారా సార్? గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం సార్. మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, నరక చూసాం. మా ప్రభుత్వం వచ్చింది. ఇదే మా పవర్. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మాకు ధైర్యం సార్. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేస్తారా? ఎన్ని కేసులు పెట్టండి. నన్ను చంపేస్తారా? చంపేయండి. అస్సలు ఎట్టి పరిస్థితులు జనసేన వదిలేదు లేదు, జనసేన పార్టీని వదిలేదు లేదు. జై జనసేన.